హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయని. ఈరోజు మన వంటశాల స్పెషల్ ఏంటంటే సన్న కారపూస అనమాట. సన్న కారపూస అంటే సేవ్ కారపూస ఉంటుంది చూడండి, మనకి బేల్పూరిలో పానీపూరిలో అది ఇస్తారు, ఆ కారపూస కాదు. దాని మీద కొంచెం లా ఉంటుంది అంతే. అయితే నార్మల్ కారపూస మామూలుగా మీడియంగా ఉంటుంది, ఇది బాగా సన్నగా ఉంటుంది అనమాట కారపూస. క్రిస్పీగా ఉండాలన్నా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే తొందరగా మెత్తపడకూడదన్నా ఈ కారపూస ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. కానీ అన్నిటికన్నా ముందు ఏం కావాలంటే బియ్య పిండి బాగుండాలి, శనగపిండి బాగుండాలి. ఇవి రెండు బాగాలేదనుకోండి కారపూస టేస్ట్ కూడా అంత బాగోదనమాట. ఈ మధ్య ఏంటంటే షాప్లో తెచ్చినా, సూపర్ మార్కెట్లో తెచ్చినా, ఎక్కడ తెచ్చినా గమ్ముని అవసరానికి తెచ్చుకుంటాం కదా, ప్రతిసారి మనం ఆడించుకోం కదా, అస్సలు శనగపిండే బాగుంటలేదు. అందుకని నేను ఏం చేశానంటే ఒక 4 కేజీలు పప్పు తీసుకొచ్చి శుభ్రంగా ఎండలో పెట్టి 2 రోజులు పిండి ఆడిచ్చేసుకున్నాను. ఎందుకంటే మనకు వీడియోస్ కూడా కావాల్సి వస్తుంది, మిఠాయి వచ్చేది చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు పండగకి, అందుకని ముందే తెచ్చి ఆడిచ్చేసుకుని పెట్టుకున్నాను అనమాట. అయితే శనగపిండి బియ్యం కూడానండి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబోసుకుని బాగా మెత్తగా పట్టించుకోవాలి. చాలా మెత్తగా ఉండాలండి, అప్పుడే మనకు అన్నీ బాగా వస్తాయి. ఓకేనా, ఆ కొంచెం కొంచెం మురంగా ఉన్న రావు. అయితే ఇప్పుడు శనగపిండి కూడా బాగా ఆడించేసుకుని తీసుకొచ్చాం, కానీ అయినా కానీ ఒకసారి జల్లించుకోవాలన్నమాట. శనగపిండి జల్లించుకోవాలి, బియ్య పిండి కూడా జల్లించుకోవాలి సన్న కారపూసకి. అసలు ఇవి దేనికైనా జల్లించుకునే వాడుకోవాలండి ఫస్ట్ అయితే. ఓకే, మీరు ఏం చూస్తున్నారో నాకు అర్థమైపోయింది. ఏంటి నా పక్కన ఉన్న ముగ్గు చూస్తున్నారు కదా, లేదండి ఇప్పుడు సంక్రాంతికి దగ్గరికి వచ్చేస్తుంది కదా, అందుకని వింటున్నారా, మన వ్లాగ్ ఛానల్ ఉంది కదా, ఆ వ్లాగ్ ఛానల్లో రంగోలీస్ పెడుతున్నాను అనమాట. అది నిన్న ముగ్గు వేశాను. అయితే ముగ్గు వేసిన తర్వాత ఫోటో తీయడానికి లేట్ అయిపోయింది, ఎక్కడ పడిపోతుందని చెప్పి ఫోటో తీయలేదు, పొద్దున్న తీసాం. సరే ఇంకా బాగుంది, ఎక్కడ ఏమీ చెక్కు చెదరకుండాను, అందుకని అలాగే ఉంచేసింది. రేణు తుడిచేద్దాం అని అంటే వద్దు ఉంచేసే అన్నది, కానీ ఇప్పుడు తుడిసేయాలి కొద్దిసేపు అయితే. ఇంకా మళ్ళీ ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ముగ్గేసుకోవాలంటే అవ్వదు కదా, మళ్ళీ రేపు అన్నీ క్లీన్ చేసుకోవడం అందుకు. ఏమండి జల్లించుకునేటప్పుడు బాగా మెత్తని జల్లిడి రేకేసుకుని బాగా సన్నటి లాస్ట్లో ఏదైతే బాగా ఉంటుందో చిన్నగానో అది ఆ రేక్ వేసుకుని జల్లించుకోవాలి. బాగా పెద్ద పెద్ద హోల్స్ ఉన్నదైతే జల్లించుకోకూడదు, ఎందుకంటే మొరాలు కిందకి దిగిపోతాయి కదా, అందుకు మెత్తని జల్లిడి తోటి జల్లించుకోవాలన్నమాట. ఇది కూడా మొరాలు చూడండి ఎలా వచ్చాయో. సన్న కారపూసకి ఏమాత్రం మీరు జల్లించకుండా వేసారో కారపూస దాంట్లో నుంచి అసలు కారపూస దిగదనమాట, సరిగ్గాను స్టక్ అయిపోతూ ఉంటుంది. కంపల్సరీ జల్లించుకోవాలి. ఇది ఓన్లీ శనగపిండే కాకుండా బియ్య పిండి కూడా జల్లించుకోవాలి. మీకు ఇంకా చూపిస్తానండి, మీకు కారపూస కరెక్ట్గా రావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇవ్వండి, శనగపిండి జల్లించేసుకున్నాం కదా, బియ్య పిండి కూడా జల్లించేసుకోవాలి. ఎంత మెత్తగా బియ్య పిండి ఉన్నా కానీ ఖచ్చితంగా జల్లించుకోవాలండి. ఓకే, నేను మెత్తగా ఉంది కదా అని మానేయకండి, ఎంత మెత్తగా ఆడారో అయినా కానీ ఇదిగో లైట్గా మురాలు అది వస్తాయి కదా, అలా ఉండకూడదు అనమాట. ఇదిగోండి ఇప్పుడు కొలుసుకుందామండి. శనగపిండి 2 గ్లాసులు శనగపిండి వేసుకోవాలి. ఇదిగోండి 2 గ్లాసులు శనగపిండికి 1 గ్లాసు బియ్య పిండి వేసుకోవాలి. మరి బియ్య పిండి తక్కువ వేసినానండి మెత్తబడిపోద్ది అనమాట తొందరగాను కారపూస. మామూలుగా అయితే ఒకటికి ఒకటే వేస్తాను నేను, ఒకటి శనగపిండి అయితే ఒకటి బియ్య పిండి వేసేస్తాను. ఇది సన్న కారపూస కదా, అందుకని ఇలా. మీకు ఇంకా బాబా మాకు అంత బియ్య పిండి వద్దంటే ఇంకొంచెం తగ్గించుకోండి, ఒక 1/2 గ్లాస్ వేసుకోండి. ఓకే, ఇవి 2 సమానంగా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇందులో సాల్ట్ వేస్తున్నాను 1 స్పూను, మీ రుచికి తగ్గట్టుగా చూసుకుని వేసుకోండి. ఇదిగోండి 1 స్పూను కారం వేస్తున్నానండి. కారం కూడా ఇలాగా జల్లించుకోండి. కారం ఏంటంటే మరీ అంత మెత్తగా ఉండదు కదా, కాబట్టి మొరాలు తీసుకుందాం, కొంచెం ఇంకొక స్పూన్ కావాలంటే యాడ్ చేసుకుందాం. మొరాలు కావాలంటే ఆ కూరలో వేసేసుకుందరు. కానీ చూసారా ఇలా ఉంటుంది, ఇది అస్సలు దిగదనమాట. అందుకు నేనేం చేస్తానంటే సగం పచ్చిమిరపకాయ కారం వేస్తాను ఇందులో, సగం ఈ కారం వేస్తాను అనమాట. మీరు ఏదైనా ఒకటే వేసుకోవాలనుకుంటే కూడా ఒకటే వేసుకోవచ్చు. ఈ ఒక 15 పచ్చిమిరపకాయలు మిక్సీ వేసేసుకున్నామండి, కానీ అంతా వేయట్లేదు, కొద్దిగా వేస్తాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కారాన్ని చూసుకుని వేసుకోండి మీరు. ఓకే, జల్లెడ ఎలాగో కడగాలి కదా అని చెప్పేసి జల్లెట్లోనే తీసేస్తాను రసం. అస్సలు పిప్పు పడకూడదు అనమాట, ఇంకేది పడినా అంతేనండి. మళ్ళీ అడ్డుపోతే పెద్ద కారపూస వేసుకోవాలి మీరు అంతే. వాము కానీ జీలకర్ర కానీ ఈ సన్న కారపూసలో ఏది వేసుకోకూడదు, సరేనా. ఇవ్వండి ఇప్పుడు నీళ్ళు పోసుకుని కలుపుకోవాలి. మామూలుగా మనం కారపూసకి ఎలా కలుపుకుంటాం అలాగేనండి. ఇదిగోండి, ఇది మొత్తం పిండిలాగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా మనం ఇగోండి చక్కగా ఇలాగా పిండి కలిపేసుకోండి. ఇలా చూడండి, మనకి ఇగో ఇలాగ మనం కారపూస కొడుకుల్లోకి ఎంత తీసుకుంటాం ఇలా ముద్ద అవ్వాలి చూడండి. మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా
నీళ్ళతోటి చేసుకోవాలండి పిండికి. ఇలా పెట్టుకుని రావాలి. ఓకే, ఇంకొంచెం కావాలంటే గట్టిగా అయినా చేసుకోవచ్చు కానీ ఇంకా పలచగా అయితే ఉండకూడదు. ఓకే, ఇక ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టుకున్న, నూనె కాగుతుంది. నూనె బాగా కాగాలండి. అయితే ఇగో చూడండి, బాగా సన్న హోల్స్ ఉన్న కారపూస బిళ్ళ అనమాట ఇది. ఇంత సన్నగా ఉండాలి. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇంత సన్నగా ఉన్నది పెట్టుకోవాలి కారపూస బిళ్ళ. అయితే దీనికి ఒకసారి ఆయిల్ రాసేసుకుని అప్పుడు పెట్టుకోండి. ఇదిగోండి, ఇలా ముద్ద చేసేసుకుని ఇందులో పెట్టేసుకోవాలి. అయితే దీనికి కూడా నూనె రాసుకోవాలండి. కొంచెం నూనె రాసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్లోనే ఉండాలండి మంట అయితేనే. హై ఫ్లేమ్లో ఉంటేనే మళ్ళీ, ఎందుకంటే చతికిలు పడిపోయినట్టు అయిపోతుంది. చూడండి, తొందరగా అసలు తీయడం అనమాట, తొందరగా ఎగిపోద్ది. ఇదిగోండి, ఇలాగా జాయిగా తిరగేసేసుకోండి. ఒక్క నిమిషం తర్వాత తిరగేసేసుకుని తీసేయడం అంతే మనం. ఇదిగోండి, వేగిపోయింది, తీసేస్తున్నాను. ఏమన్నా ఇందులో కలర్లు అది ఏం కలపలేదు, ఎందుకంటే మీకు వీడియోలో ఇంకా కొంచెం ఎల్లోలా కనపడుతుందని ఏమైనా కలిపాను అనుకుంటారు. నేను అసలు కలిపానని చెప్తాను, కలపకపోతే కలపలేదని చెప్తాను. ఇందులో అసలు కారపూసలో ఏ కలర్లో కలపన అవసరం లేదండి. ఒక వాయి తీసేసిన తర్వాత ఇంకో వాయి వేసేటప్పుడు కొద్దిగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాతే వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఈ జంతికలు కూడా గట్టిగా ఉందండి బాబు, అసలు ఎంత గట్టిగా నొక్కాల్సి వస్తుందో. మార్చేద్దాం జంతికలు కొడుకునే. కారపూస కొడక అంటారు కదా, జంతికలు కొడక అంటారా? ఏది పోసినప్పుడు అదే కొడక అంటాను నేనైతే. జంతికలు పోసినప్పుడు జంతికలు కొడక అంటాను, కారపూస పోసినప్పుడు కారపూస కొడక అంటాను. ఓకే, మంట కొంచెం పెద్దది ఉండటం వల్ల తొందరగానే వేగిపోద్ది. చూడండి, అంటే లోపల ఉడకలేదు బయట ఎగిపోతుంది అనడానికి ఏముండదు, బాగా సన్నగా ఉంటుంది కదా కారపూస, అందుకని పైన లోపల ఒకేసారి ఎగిపోద్ది. ఇదిగోండి, ఇలా వేసాక ఒక్క సెకండ్ అలాగ ఆగి తిరగేసేసుకోవడం అంతే. ఇది అమ్మాయ్యా, తిరగేస్తాం అంతే. తిరగేసాక ఏమన్నా మళ్ళీ ఒక గంటలకు ఉంచేస్తారు కనుక తిరగేసాక ఎక్కువసేపు ఉంచకూడదండి. ఇలా వేసామా తీసామా అన్నట్టు ఉండాలి. ఇదిగోండి, ఇదైతే వేగిపోయింది, తీసేస్తున్నాను. కారపూస మాత్రం నిజంగా ఇలా వేయగానే తీసి తొందరగా, అందులోనూ సన్న కారపూస మరిని తొందరగా వేగిపోవడం, తొందరగా అయిపోద్ది. మనం కలుపుకోవడం, పిండి కలుపుకోవడం, పిండిలు ఆడించుకోవడం ఇదే లేటు తప్ప. చూడండి, ఇలా నూనె వాడాలన్నమాట, వాడాలి. నేను ఏం చేస్తానంటే జాలి దాంట్లో వేసేసుకుంటున్నాను పక్కన. ఇదిగోండి, ఇందులో వేసేస్తున్నాను ఇలా. మన కారపూస అయితే అక్కడ రెడీ అవుతూ ఉంది. మనం ఈ లోపల ముగ్గు చూపిద్దామని చెప్పేసి మీకు, మనకి న్యూ ఇయర్ వస్తుందన్న, సంక్రాంతి వస్తుందన్న ముందు కనిపించేది ముగ్గులే కదా మనకి. నాకైతే ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇలా వేస్తూ ఉంటాను. మనం వింటున్నారా వ్లాగ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో రంగోలీస్ అన్ని వ్లాగ్స్ పెడుతూ ఉంటాను అనమాట. మంచి మంచి రంగోలీస్ పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. వింటున్నారా వ్లాగ్ ఛానల్. ఏమండి, కారపూస మాత్రం భలే వచ్చింది చెప్పనా, ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి. మామూలుగా ఎప్పుడు ఇంట్లో చేసేదానికన్నా ఈసారి ఇంకా బాగా వచ్చింది. అంటే పిండి తేడా అనుకుంటా, పిండి మాత్రం అంటే నిజంగా చాలా బాగుంది. ఇదిగోండి, కారపూస చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇదిగో ఇదిగో దారాల్లాగా ఉన్నాయి, ఇదిగో కదా. అయితే మనకి కారపూస ఇలా ఆగే సుట్ల కింద ఉండదండి, ఎందుకంటే ఇలా ముట్టుకుంటే ఇడిపోతుంది ఇలాగా. అందుకు మామూలుగా సుట్ల కింద ఇలాగే మనం ఒక డబ్బాలో పెట్టేసుకోవాలి. తర్వాత మనం తీస్తున్నప్పుడు ఎలాగో విడిపోద్ది కాబట్టి ముందేమి ఎరగొట్టుకోక్కర్లేదు పని కట్టుకుని. మీకైతే టేస్ట్ చేసి చూపిస్తాను. ఇలా చూడండి, ఇదిగో కారపూస ఊరికి ఇలా అంటే ఇరిగిపోద్ది అనమాట, అంత గుల్లగా ఉంటుంది ఇది. ఓకే, టేస్ట్ చేస్తాను నేనైతే. కారపూస టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, అంటే గుల్లగా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీకు నచ్చిందా మరి వీడియో? నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకోండి. తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ సంక్రాంతికి పిండి వంటలో ఇది కూడా యాడ్ చేసుకోండి, భలే ఉంటుంది కారపూస అయితేనే. మరి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ సంక్రాంతి పిండి వంటలతోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.